తెలంగాణలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కోసం మహిళా కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా లాబింగ్స్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే హోరాహోరీ పోరు ఖాయమని అనుకుంటే ప్రభుత్వ సలహాదారు ఆ పదవికి ఓ పేరు సూచించడంపై మహిళా నేతల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డవారిని పక్కన పెట్టి వలస నేతలకు పదవి ఇస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని పదవిపై కన్నేసిన నాయకురాళ్లు హెచ్చరిస్తున్నారు. మరి ఈ సమస్యను పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవీ కాలం గత నెల 7నే ముగిసింది. దాంతో ఆ పదవి కోసం పాలక కాంగ్రెస్ పార్టీలోని కీలక మహిళా నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం చైర్పర్సన్ గా నియమితులైన నేరెళ్ల శారద మరోసారి తననే ఆ పదవిలో కొనసాగించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో సునీత లక్ష్మారెడ్డి చైర్పర్సన్ గా ఉండేవారు. అయితే ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ పదవి ఖాళీ అయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పదవిని నేరెళ్ల శారదకు కట్టబెట్టారు. ఏడాదిన్నర కాలమే మిగిలి ఉండడంతో తనను నియమించే సమయంలోనే 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగేలా వీలు కల్పిస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందనేది శారద వాదన. నేరెళ్ల శారదకు మరోసారి ఆ పదవిని ఇవ్వడానికి పార్టీ నాయకత్వం ఇప్పుడు సుముఖంగా లేదని ప్రచారం జరుగుతోంది. నేరెళ్లకు ఛాన్స్ లేదని తెలియడంతో పార్టీలోని సీనియర్ మహిళా నేతలు పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఎవరికి తోచిన మార్గాల్లో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పదవి తమకే దక్కుతుందని ధీమా నటిస్తున్నారు. అయితే సరిగ్గా ఈ తరుణంలోనే ఈ మహిళా నేతలకు పెద్ద షాకింగ్ న్యూస్ వినపడింది. కమిషన్ చైర్పర్సన్ పదవికి ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఓ పేరును ప్రతిపాదించారట. ఆమె ఎవరో కాదు, ప్రస్తుత జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, అంటే కేశవరావు కూతురే. ఫిబ్రవరి 10తో విజయలక్ష్మికి మేయర్ పదవీ కాలం పూర్తయింది. ఖాళీగా ఉంటే ఏం తోస్తుంది? ఏదో ఒక పదవి ఉంటే ప్రజాసేవ చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని తన తండ్రి కేశవరావుకు ఆమె చెప్పుకున్నారేమో తెలీదు కానీ బాధ్యత కలిగిన తండ్రిగా కేశవరావు మాత్రం విజయలక్ష్మికే కమిషన్ చైర్పర్సన్ పదవి ఇవ్వాల్సిందిగా పట్టుబట్టారట. అది ఇంచుమించు ఓకే అయిపోయిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ఎప్పుడైతే వినబడిందో అప్పటి నుంచి ఆశావహులైన మహిళా నేతలు ఇనుప చేటలు పట్టుకుని నిప్పులు చెరగడం మొదలు పెట్టారట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకత్వం పిలుపు మేరకు ఎన్నో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న తమని పక్కన పెట్టి పదవి కోసం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ గోడ దూకిన విజయలక్ష్మికి పదవి ఇస్తామంటే కుదరదంటున్నారు మహిళా నేతలు. తన గారాల పట్టి విజయలక్ష్మికి ఈ చిన్న పదవి ఇచ్చేస్తే తాను కూడా ప్రశాంతంగా ఉంటానని కేశవరావు పార్టీ పెద్దలతో అంటున్నారట. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు అయితే నేను కూడా ఈ పదవికి రేసులో ఉన్నానని అంటున్నారు. పీసీసీ అధికార ప్రతినిధి రవళిరెడ్డి నేను సైతం పదవి కోసం అంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ మహిళా నేత ఇందిరా ఈ మధ్యనే పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషన్ పదవిని తనకు ఇవ్వాలని అభ్యర్థించారట. చైర్పర్సన్తో పాటు మరో 6 సభ్యులకు కమిషన్లో పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే వీటిలో ఏ ఒక్క పదవిని కూడా వలస నేతలకు ఇవ్వడానికి వీల్లేదని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. మరి పదవిని సంపాదించుకోబోయే ఆ ఒక్కరు ఎవరన్నది ప్రశ్న. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పాటుపడ్డ మహిళా నేతలకు న్యాయం చేయాలని ఆశావహులు కోరుతున్నారు. వలస నేతలకు చెక్ చెప్పాల్సిందే అంటున్నారు వారు. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు అన్నదే అసలు విషయం. ఆయన ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేస్తే ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చు.